ప్రైజ్ లేడండి. ఈరోజు దేవాతి దేవుడు మనతో వాక్యమై ఉన్న దేవుడు కదండి, గొప్ప దేవుడు. ఈ యొక్క దేవుడు మనతో వాక్యం ద్వారాగా మాట్లాడబోతున్నారు. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 25వ వచనంలో చెప్తున్నారు, భయపడుట వలన మనుషులకి ఏమొస్తుందండి, ఊరు వస్తుందంట. అయితే దేవాతి దేవుడు మన యెహోవా యందు నమ్మిక ఉంచినప్పుడు మనకి ఏమొస్తుందండి, సురక్షితముగా ఆయన మీద ఎప్పుడైతే మనము డిపెండ్ అయి ఉంటామో మనకి ఏం కలుగుతుందండి, సురక్షితమైన ధైర్యము, గొప్ప బలం. భయపడుట వలన మనకి ఏమొస్తుందండి, ఊరు వస్తుందండి. ఎందుకంటే చచ్చిపోతాం, ఇంకా భయంతో మనం చనిపోతాం. కానీ దేవాతి దేవుడు ఏం చెప్తున్నాడంటే, భయపడొద్దు, ఏ విషయంలోనూ భయపడొద్దు, చింతించకూడదు అని చెప్తున్న దేవాతి దేవుడిని మనం విడిచిపెట్టి ఏం చేస్తున్నామండి, ఈ లోకంలో మన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటున్నాం కదండి. కానీ దేవాతి దేవుని వాక్యం ద్వారాగా మనతో దినదినము మాట్లాడుతూనే ఉంటుంది. కానీ మనం ఏం చేస్తున్నామంటే భయము పడుతూనే ఉంటున్నాం. అప్పుల్లో ఉన్నారా ప్రియమైన దేవుని బిడ్డ? భయపడొద్దు. దేవుడు మీద ఆధారపడి దేవుని వైపు చూస్తూ ఉంటే నీ అప్పులన్నీ తీసివేసే దేవుడు. అంతేకాదు, నీ ఆలోచన యావత్తు ఆయనంతా సఫలపరిచి నీవు అనుకోని రీతిగా ఆయన నిన్నేం చేస్తాడంటే మేలుపరుస్తుంటాడు. ఏ విషయంలోనైనాను నీ కుటుంబంలో ఏమైనా సమస్యలతో సతమతం అవుతున్నప్పుడైనా నువ్వు భయపడకూడదు. ఎలా ఉండాలంటే, ప్రభు వారికి ప్రతిదీ అప్పచెప్పి, ప్రభువా ఇదిగో ఈ యొక్క భయం నుండి నన్ను విడుదల దయచేయండి. అవును, నీ వాక్యం చెప్తుంది కనుక ప్రభువా నేను భయపడడం ఎలా, నేను భయపడను, నీ యందు సురక్షితంగా ఉండాలంటే భయమును తీసివేయండి ప్రభు అనేసి ప్రభు చెంతకు వచ్చినప్పుడు ప్రభు మన భయాలన్నీ తీసివేసే గొప్ప దేవుడు కదండి. మరి ఇలాంటి ప్రభువును మనము కలిగి ఉన్నామంటే మనం ఎంతో ధన్యులము. దినదినము ఆయన సన్నిధిలో, ఆయన చిత్తములో మనం ఉండాలని ఆయన యొక్క కోరిక, ఆయన యొక్క సంకల్పం, ఆయన చిత్తం మనం అందరం ఎరిగి ఉంటే మనం ఎంతో ధన్యులము. భయపడొద్దు ప్రియమైన దేవుని బిడ్డ. దేవుని వైపు చూసేవారిగా, దేవుని యందు మనము భయముతో భక్తితో ఉంటే ఆయన మనకి ఎన్నో ఈవులు అనుగ్రహిస్తాడు. ఈ లోక భయము కన్నా దేవాతి దేవుని భయము కలిగి ఉంటే మనకు అనుకోని రీతిగా ఆయన గొప్ప కార్యాలు చేసే గొప్ప దేవుడు.